మన డ్రైవర్లందరికీ నమస్కారం. మాకు వచ్చేసి ముఖ్యంగా యాడికి మండలం పెద్దది డ్రైవర్ యూనియన్ దండిగా ఉంది. డ్రైవర్ యూనియన్ దండిగా ఉంది. వచ్చేసి హాస్పిటల్ సౌకర్యం లేదు. మిడ్ నైట్లో డ్రైవర్ ఏదైనా డ్రైవింగ్ వచ్చి గ్యాస్ ట్రబుల్ హాస్పిటల్కి సరిగ్గా లేదు. రెండోది వచ్చేసి హౌస్ ఈ యాడికిలో 30% డ్రైవర్లకు ఇల్లు లేవు. దాని గురించి ఎవరు కానీ స్పందన లేదు. తర్వాత వచ్చేసి డ్రైవర్ మామూలు 400, 500 అవుతున్నారు డ్రైవర్. అది చాలా ఇబ్బంది ఉంది వాళ్ళకు కూడా. కిరాయిలు పెంచుకుంటే కాంపిటీషన్ దండిగా ఉంది. అందరూ కూడా దీన్ని బట్టి అందరూ కోరుకుంటున్నారు. ముఖ్యంగా హాస్పిటల్లో హౌస్ ఇవి రెండు చాలా ఇబ్బంది ఉంది డ్రైవర్లకు. హాస్పిటల్ అనేది సరిగ్గా లేదు. ఏ టైం పోయినా కూడా నర్సులు కానీ డాక్టర్లు కూడా. మేము డ్రైవర్లకు పేషెంట్ తీసుకోపోయినా కూడా తాడపు తిరుగు అనంటు కొరుకు అంటున్నారు. మండలానికి ఇంత పెద్ద హాస్పిటల్ ఉంది కూడా డాక్టర్ సరిగ్గా ఉన్నాడు. ఇలా చాలా జరుగుతున్నాయి. ముఖ్యంగా మీకు డౌట్ ఉంటే ఆంబులెన్స్ నెలలో ఎన్ని తాడపు తిరిగి సర్వే చేసుకోండి. మా దగ్గర చూపించడం లేదు. ఇప్పుడు ఆంబులెన్స్ వచ్చింది, చిన్న దానికి కూడా తాడపు తిరిగిపోమంటున్నారు. అది ఒకటి ప్రాబ్లం ఉంది యాడికిలో. రెండోది వచ్చేసి డ్రైవర్లకు 30% హౌస్ లేవు. అందరూ బాడిగిలు ఉన్నారు. 400 డ్రైవర్ మాకు వేసి 6,000 రూపాయలు ఇంటి బాడీ కడుతున్నారు. క్యాబ్ చెట్టగలరు సార్. మేము పంపిస్తున్నాం బండ్లకు 400, 500, 600 ఇచ్చాకున్నాం. బాడీ వచ్చేసి 1200, 1100 పోతే అతనికి 600 పోతే మాకు 600 వస్తుంది. కంతు కట్టాలన్నా, ట్యాక్స్ కట్టాలన్నా, ఇన్సూరెన్స్ కట్టాలన్నా, టైర్ మెయింటెనెన్స్ చేసుకోవాలన్నా ఇది చాలా ఇబ్బంది ఉంది. డ్రైవర్ మనం ఓనర్ల వద్ద వచ్చి బాడీ మార్గం చేస్తాం. ఇది ప్రాబ్లం మనకంతే, వేరేదేం లేదు. ఇంకోటి ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే మన గ్రూప్లో యాడ్ అయిన వాళ్ళకి అందరికీ ఫిలిపిన్ మేజర్ ఉంటుంది. ఇప్పుడు ఎనీ టైం మిడ్ నైట్లో కూడా అదర్ స్టేట్ పోయినా కూడా